అందరికీ నమస్తే. భారత రాజ్యాంగంలోని 483 ఆర్టికల్స్‌లో 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి చెప్తున్నాయని, 12వది రాజ్యాంగ నిర్వచనం, 13వది న్యాయ సమీక్ష అని మనం గతంలో చూసుకున్నాం. అయితే మిగిలిన ప్రాథమిక హక్కుల గురించి ఆర్టికల్స్ ఏమేం చెప్తున్నాయో తెలుసుకునే ముందు అసలు ప్రాథమిక హక్కులు ఏమేమి ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం. ఈ ప్రాథమిక హక్కులు మనకు మొదట్లో 7 ఉండేవి. అయితే ఇందులో ఒక ఆస్తి హక్కును తీసేసి దాన్ని చట్టబద్ధ హక్కుగా పెట్టడం జరిగింది. అయితే వాటి గురించి ఒకసారి చూసుకుంటే మొదటిది సమానత్వపు హక్కు, అంటే భారతదేశంలోని ప్రజలందరూ సమానత్వం అని చెప్తుంది. రెండోది స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు, అంటే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం స్వేచ్ఛగా ఆ హక్కుకు సంబంధించి. మూడోది పీడనాన్ని నిరోధించే హక్కు. మరి పీడనాన్ని నిరోధించే హక్కు అంటే ఇది వృద్ధులకు, మహిళలకు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి హక్కు చెప్పవచ్చు. తర్వాత నాలుగోది మత స్వాతంత్రపు హక్కు, అంటే భారతదేశంలో వివిధ మతాలు ఉంటాయి, వాటికి కొన్ని